హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. బాలకృష్ణ పుట్టినరోజున అభిమానులకు 2 కానుకలు. రామోజీరావు విజన్ ఆశ్చర్యపరిచిందంటున్న విజయ్ సేతుపతి. తెరపైకి మరో ఎన్టీఆర్, కథానాయకుడిగా నందమూరి హరికృష్ణ మనవడు. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. బాలకృష్ణ పుట్టినరోజున అభిమానులకు 2 కానుకలు. నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ చిత్రం రూపొందుతోంది. దీన్ని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. బాబీ దేవల్ ప్రతి నాయకుడిగా నటిస్తున్నారు. సోమవారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఓ గ్లింప్స్ను విడుదల చేశారు. దేవుడు చాలా మంచోడయ్యా, దుర్మార్గులకు కూడా వరాలిస్తాడు. వీళ్ళంతూ చూడాలంటే కావలసింది జాలి, కరుణ, దయ. ఇలాంటి పదాలకు అర్థమే తెలియని అసురుడంటూ ఓ శక్తివంతమైన డైలాగ్తో బాలకృష్ణను యాక్షన్ కోణంలో పరిచయం చేసిన తీరు ఆసక్తి రేకెత్తించేలా ఉంది. శరవేగంగా చిత్రీకరణ జరుగుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతం అందిస్తుండగా విజయ్ కార్తీక్ ఛాయాగ్రాహకుడిగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా కథానాయకుడు బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీనుల కలయికకు సినీ ప్రియుల్లో మంచి క్రేజ్ ఉంది. వీళ్ళిద్దరి నుంచి వచ్చిన సింహ, లెజెండ్, అఖండ బాక్సాఫీస్ ముందు భారీ విజయాలు అందుకున్నాయి. ఇప్పుడు ఈ కాంబో నుంచి 4వ సినిమా రానుంది. సోమవారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. BB4 వర్కింగ్ టైటిల్తో సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాని 14 రీల్స్ ప్లస్ పతాకంపై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. బాలయ్య కూతురు నందమూరి తేజస్విని సమర్పిస్తున్నారు. అనౌన్స్మెంట్ పోస్టర్లో అఖండలో కనిపించిన రథచక్రం, రుద్రాక్షలు దర్శనమిచ్చాయి. దీన్ని బట్టి ఇది ఆ చిత్రానికి కొనసాగింపుగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయినట్లు తెలిసింది. రామోజీరావు విజన్ ఆశ్చర్యపరిచిందంటున్న విజయ్ సేతుపతి. కొత్త కథలంటూ ఏమీ ఉండవు, ఇప్పటికే అన్నీ చెప్పేశాం. ఆ కథల్ని ఎంత కొత్తగా చెబుతున్నామనేదే ఇప్పుడు కీలకం. మహారాజా విషయంలో నన్ను ఆకట్టుకున్నది కథనమే. అన్ని భాషల్లోనూ ప్రేక్షకులకు నచ్చే భావోద్వేగాలున్న చిత్రం ఇదన్నారు విజయ్ సేతుపతి. ఆయన నటించిన 50వ చిత్రమే మహారాజా. మమత మోహన్ దాస్, అభిరామి కీలక పాత్రధారులు. నితిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించారు. సుధన్ సుందరం, జగదీష్ పళనిస్వామి నిర్మాతలు. ఈ సినిమాని SVR సినిమా సంస్థ ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తోంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోమవారం హైదరాబాద్లో విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా విజయ్ సేతుపతి మాట్లాడుతూ రామోజీ ఫిలిం సిటీతో ముడిపడిన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ రామోజీరావు మరణం పట్ల విచారం వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే చాలు, నాకు రామోజీ ఫిలిం సిటీలో గడిపిన క్షణాలే గుర్తొస్తాయి. ధనుష్ చిత్రం పుదుపేట్టై చిత్రీకరణ కోసం హైదరాబాద్ వచ్చినప్పుడు నేను తొలిసారి రామోజీ ఫిలిం సిటీని చూశా. ఓ సినిమాకి కావలసిన సకల సదుపాయాలు ఇక్కడ సమకూర్చిన విధానం చూసి ఆశ్చర్యపోయా. రామోజీరావు విజన్ గురించి విన్నాక షాకింగ్గా అనిపించింది. అలాంటి గొప్ప వ్యక్తి మరణం ఎంతో బాధకి గురి చేసింది. ఇన్నేళ్లుగా ఎంతోమంది దర్శకులు ఇంత మంచి సినిమాలు తీస్తున్నారంటే కారణం రామోజీ ఫిలిం సిటీలోని సదుపాయాలే అన్నారు విజయ్ సేతుపతి. అనంతరం ఆయన మహారాజా చిత్రం గురించి మాట్లాడుతూ భావోద్వేగాలు, ప్రతీకారంతో ముడిపడిన ఓ కుటుంబ కథా చిత్రం ఇది అన్నారు. ఈ కార్యక్రమంలో NV ప్రసాద్, మమత మోహన్ దాస్, అభిరామి, శశిధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. తెరపైకి మరో ఎన్టీఆర్, కథానాయకుడిగా నందమూరి హరికృష్ణ మనవడు. కొత్త తరం నాయికా నాయకుల్ని తెరకు పరిచయం చేయడంలో ముందుంటారు దర్శకుడు YVS చౌదరి. రామ్, సాయి దుర్గా తేజ్, ఇలియానా, అంకిత సహా పలువురు తారల్ని ఆయనే పరిచయం చేశారు. ఈసారి నందమూరి కుటుంబానికి చెందిన 4వ తరం కథానాయకుడిని తెరపైకి తీసుకొస్తున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు నందమూరి తారక రామారావు ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు.
నందమూరి జానకిరామ్ పెద్ద కుమారుడే నందమూరి తారక రామారావు సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తన కొత్త నిర్మాణ సంస్థ వివరాలను ప్రకటించడంతో పాటు అందులో తీస్తున్న చిత్రంలోని కథానాయకుడు పేరుని పరిచయం చేశారు వైవిఎస్ చౌదరి. న్యూ టాలెంట్ రోర్స్ ఎన్టీఆర్ పేరుతో స్థాపించిన ఈ నిర్మాణ సంస్థపై తన అర్ధాంగి యలమంచిలి గీత నిర్మాతగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు ఆయన తెలిపారు. విలేకరుల సమావేశంలో వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ఎన్టీఆర్ దివ్య మోహన రూపమే నన్ను సినిమా రంగం వైపు నడిపించింది. నాకెంతో ఇష్టమైన నందమూరి హరికృష్ణ మనవడు, నందమూరి జానకిరామ్ దీపిక దంపతుల తనయుడు నందమూరి తారక రామారావు. నందమూరి కుటుంబానికి చెందిన 4వ తరం వారిని పరిచయం చేసే అవకాశం నాకు కలగడం మహాభాగ్యంగా భావిస్తున్నా. ఈ చిత్రంతో కథానాయికగా తెలుగమ్మని పరిచయం చేస్తున్నామని అన్నారు. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.